సో హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనం సంగారెడ్డి జిల్లా రుద్రం గ్రామంలో ఉన్న గణగిరి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. గోపురం రైట్ సైడ్ లో కాలు కడుగు దారి ఉంటుంది. ప్రతిసారి ఇలా కాలు కడుకొని మనసును కూడా శుభ్రం చేసుకొని స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళాలి. స్వామివారి దర్శనంకి అయితే గోపురం నుంచి వెళ్ళాలన్నమాట. గడప మొక్కి అడుగు వేస్తే అహంకారం తగ్గి భక్తి పెరుగుతుంది. టెంపుల్ లోపలికి వెళ్ళగానే శివుడు పార్వతిని అయితే దర్శనం చేసుకోవచ్చు. మన మనసులో కోరుకొని ఇక్కడ 11 ప్రదర్శనలు చేస్తే 41 రోజులలో ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదర్శనలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలి. ఈ ఆలయంలో స్వామివారు దక్షిణముఖంగా ఉంటారని, కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడ భక్తులు నమ్ముతారు. స్వామివారు మనకి సింధూర వర్ణంలో దర్శనం ఇస్తాడు. ఈ టెంపుల్కి వస్తే మంచి ప్రశాంతత ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తాయన్నమాట. సో గైస్, ఇప్పుడైతే నేను ప్రసాద్ కౌంటర్కి వెళ్తున్నా. ఈ టెంపుల్ కోసం మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే పార్ట్ 1 కామెంట్ చేయండి.